అలమటిస్తూ రవాణా సౌకర్యం లేక గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలకు చితికిపోయి బలైపోయి ఆకలి చావుల అంచుల ఉన్న ఈ ప్రజలను మరి ఏ ముఖం పెట్టుకొని పలకరించడానికి వస్తున్నారో రేవంత్ రెడ్డి గారు మీకే తెలియాలి. మీ ప్రభుత్వంలో ఉండే ఫారెస్ట్ శాఖ ఈ ఆసిఫాబాద్ జిల్లాలో ఉండే ప్రజలను మరి ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఉండే ప్రజలను, అది చింతల మానేపల్లి మండలం కావచ్చు, అదేవిధంగా బెజ్జూరు మండలం కావచ్చు, సిర్పూర్ మండలం కావచ్చు, కౌటాల మండలం కానీ, పెంచుకల్పేట కానీ, దహగాం కానీ, ఈ మండలాల్లో ప్రజల జీవితాలతోని ఫుట్బాల్ ఆడుకుంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటయ్యా అంటే, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న బీజేపీ ఏదైతుందో ఆ బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ సిర్పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ కలిసి చేదోడు వాదోడుగా ఉంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను ఈ సిర్పూర్ నియోజకవర్గ ప్రజల మీద అనుక్షణం కూడా ఊసుకొలుపుతా ఉన్నారు. ఇలా నవ్వొస్తుంది అసలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఫారెస్ట్ ఈ గృహ నిర్మాణ శాఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద ఉండే గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్ ఇస్తుంది. కానీ ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకుంటారు. ప్రభుత్వము ఫారెస్ట్ ప్రాంతంలో ఉండే పోడు భూములకేమో గత ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది. ఆ పట్టాదారు పాస్బుక్లు పట్టుకొని ఈ రైతులందరూ కూడా వాళ్ళ ఎడ్ల బండ్లతోనో లేకపోతే ట్రాక్టర్లతోనో వ్యవసాయానికి పోతే ఆ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు సీజ్ చేసి ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో పెట్టుకుంటారు. తిరగబడ్డ రైతుల మీద మరి పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తా ఉన్నారు. రాత్రికి రాత్రి ఫారెస్ట్ అధికారులు దొంగల్లాగా వచ్చి బుల్డోజర్లతోని, జేసీబీలతోని వచ్చి కందకాలు దొవ్వి రైతులను నిరాశ్రయం చేస్తా ఉన్నారు, నిర్వాసితులను చేస్తా ఉన్నారు. వాళ్ళు అన్నం పెట్టిన అన్నదాతలు ఇలా అన్నమో రామచంద్ర అంటే ఆకలి చావులు చేస్తూ అన్నం అడుక్కుంటా ఉన్నారు. కేసీఆర్ గారి పాలనలో సుభిక్షంగా బతికిన ఈ ప్రజలు ఈరోజు ఇదే రైతులు ఈ ఫారెస్ట్ వల్ల దుర్మార్గానికి బలై దీమ్దా, లేకపోతే కేతిని, తర్వాత కర్జెల్లి, ఇంకా బెజ్జూరు ఇలాంటి మండలాల్లో ప్రజలందరూ కూడా ఈ ఫారెస్ట్ వల్ల దుర్మార్గానికి బలై ఆకలి చావులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రాణహిత దాటి మహారాష్ట్రకు పోయి బిచ్చమెత్తుతున్నారు ఈ రైతులు. ఒక్కరోజన్నా మాట్లాడిందా రేవంత్ రెడ్డి గారు? మీరు ఒక్కరోజన్నా మీ ఎమ్మెల్సీ పోయి ఫారెస్ట్ అధికారులతో కొట్లాడిందా? ఒక్కరోజన్నా మీ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిందా దీని గురించి? ఇలా మీ అనుచరుడైన మీ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మరి రైతులందరూ కలిసి అటవీ ప్రాంతంలో టేకు చెట్లు కొట్టిండ్రు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే మీరు ఆ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఫారెస్ట్ అధికారులను రైతుల మీద కూసుకొల్పినారు. చివరికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి ఈ రైతులందరికీ అన్యాయం జరుగుతుందని మాట్లాడితే కూడా మీ ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదు. మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారండి ఇలా ఆసిఫాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి గారు? ఏ గ్రామానికి కూడా రోడ్డు సరిగా లేదు. మా పెద్దమాలని కానీ, చిన్నమాలని కానీ, మురళిగూడ కానీ, అదేవిధంగా ముట్లగూడ కానీ ఏ గ్రామానికి కూడా రోడ్డు సరిగా లేదు. అంగన్వాడీ భవనాలు, అదేవిధంగా మరి మహిళా సమాఖ్య భవనాలు, వీటన్నింటినీ కూడా ముగ్గు పోసి కడదామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటలేదు. మరి మీ జిల్లా కలెక్టరు ఈ జిల్లాను పరిపాలిస్తున్నారా? డిఎఫ్ఓ పరిపాలిస్తున్నాడా? లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి పరిపాలిస్తున్నాడా? లేకపోతే మీ ఎమ్మెల్యేలు పరిపాలిస్తున్నారా? మీ ఎమ్మెల్సీలు పరిపాలిస్తున్నారా? లేకపోతే ఎవరు పరిపాలిస్తున్నారు? అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉంటే మరి ఎక్కడ పోతున్నారు మీరు? మీ మంత్రులు ఎక్కడ పోయినారు? మీ అటవీ శాఖ మంత్రి గారు ఒక్కరోజైనా ఈ జిల్లాకు వచ్చి చూసిండ్రా? ఈ పోడు భూముల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిండ్రా? చేయలేదు. రేపు ఏ ముఖం పెట్టుకొని స్పీచ్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు మీరు? ఎస్పీఎం కార్మికులు గత 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళ సమస్యల కోసం.
మరి మీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఒక్కరోజైనా దీని గురించి మాట్లాడిండ్రా? పోనీ మీరు మాట్లాడిండ్రా? వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసిండ్రా? యజమాన్యం అంత నిర్లక్ష్యంగా దౌర్జన్యకరంగా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ నుంచి ఎంతో మంది వర్కర్లను తీసుకొచ్చి వాళ్ళతోని పని చేయించుకుంటుంది. మన తెలంగాణ బిడ్డలకు 10,000 జీతం ఇస్తే వాళ్ళకు ₹1,00,000 జీతం ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నది. అడిగిన పాపానికి వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. ఒక్కరోజైనా మీ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిండా? ఒక్కరోజైనా మీ ఎమ్మెల్సీ మాట్లాడిండా? రేపు ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ ఆసిఫాబాద్లో స్పీచ్ ఇవ్వబోతారు రేవంత్ రెడ్డి గారు? మీరు మీ ఎమ్మెల్సీలు గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను అడ్డుకుంటా ఉన్నారు. బలవంతంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్లను గల్లబట్టి గుంజుకొని పోయి మీ ఆఫీసులలో, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో బలవంతంగా కాంగ్రెస్ కండువాలు వేసుకోండి, అప్పుడే మీకు నిధులు ఇస్తామంటున్నారు. ఇది బ్లాక్మెయిలింగ్ కాకపోతే ఏంటి? ఇది గూండాయిజం కాకపోతే ఏంటి? ఇది దౌర్జన్యం కాకపోతే ఏంటి? ఒక్కసారి మీరు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యల మీద రేపు స్పందించాలి. మీరు తుమ్మిడిహట్టి దగ్గర పోయి అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని ఓకే 4 అబద్ధాలు మాట్లాడడం కాదు, పంచులు ఇవ్వడం కాదు. మీరు రేపు ఈ సిర్పూర్ నియోజకవర్గ ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడి క్షమాపణ చెప్పాలి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు. ఈ 2.5 సంవత్సరాలు నేనేం చేయలేకపోయాను, దయచేసి నన్ను క్షమించండి. మా ఫారెస్ట్ అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు, నన్ను క్షమించండి. మీరు స్పష్టమైన హామీ ఇస్తేనే మీరు ఇక్కడ నుంచి పోతారు. నేను ఇలా మరి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను రేపు ఈ కాంగ్రెస్ నాయకులను, ఈ బీజేపీ నాయకులు నిలదీయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు చేసిన నిర్వాకం వల్లనే ఈ రోజు ప్రజల మీద ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, మిగతా డిపార్ట్మెంట్ శాఖల అధికారులు దౌర్జన్యం చేస్తా ఉన్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు కూడా దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు సర్పంచ్ చేసిన ఏ కాంట్రాక్ట్లు కూడా బిల్లులు ఇంతవరకు రాలేదు. మరి ఎట్లా బతుకుతారండి సర్పంచులు? రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్లకు ఫారెస్టర్లు అడ్డం పడతా ఉన్నారు, మహిళా సమాఖ్య భవనాలకు ఫారెస్టర్లు అడ్డం పడతా ఉన్నారు, అంగన్వాడీ సెంటర్లకు ఫారెస్టర్లు అడ్డం పడతా ఉన్నారు, సెల్ ఫోన్ టవర్లకు ఫారెస్టర్లు అడ్డం పడతా ఉన్నారు. ఇంకా సంపేయండి అయిపోతుంది. మేము పోరాడితే టైగర్ కారిడార్ ఆపినామని మీరే అన్నారు. మళ్ళీ అదే టైగర్ కారిడార్ మేము ఆపలేదు, జీవో 49 రద్దు కాలేదు, టైగర్ కారిడార్ ఉంది, మీరు ఊర్లు ఖాళీ చేయండి అని ఫారెస్ట్ వాళ్ళు అంటా ఉన్నారు. ఏమనంటే మేము జైలుకు పంపిస్తా ఉంటారు, లేకపోతే మేము మొక్కలు పెట్టాం, మొక్కలు ఎవరన్నా తీసేసిందంటే బిడ్డ జైలుకు పోతారు అందరూ అంటున్నారు. జైలుకు పంపిస్తా ఉన్నారు. ఎక్కడ పోయారు మీ మంత్రులు? అందుకొరకే సిర్పూర్ ప్రజలకు నేను మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు కూడబలుకొని మన మీద దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. వీళ్ళని అర్జెంటుగా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్తే మిమ్మల్ని కూడా రేపు మా సిర్పూర్ ప్రజలు సమాధానం చెప్పకపోతే మా సిర్పూర్ ప్రజలు, మా ఆసిఫాబాద్ ప్రజలు బరాబర్ మిమ్మల్ని నిలదీస్తారని చెప్తూ మరొకసారి సిర్పూర్ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీరు అలుపెరగకుండా చేస్తున్న ఈ పోరాటంలో మీకు సదా విజయం కలగాలని కోరుకుంటూ, ఎప్పుడైనా సిర్పూర్ ప్రాంతానికి కానీ ఆసిఫాబాద్ ప్రాంతానికి కానీ న్యాయం చేయగలిగే గుండె ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే, ఇంకెవ్వరు కూడా చేయలేరన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ అబద్ధాలే చెప్తాడు, అంతే తప్ప నిజాలు చెప్పడు. నిజాలు చెప్పే నైజం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు. మనకు మళ్ళీ అబద్ధాలే వల్లించిపోతాడు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మళ్ళీ రేపు అబద్ధాలు చెప్పి రేపు మళ్ళీ టైగర్ కారిడార్ తీసేసినట్టాడు. కానీ మరుసటి రోజే ఫారెస్ట్ అధికారులు వచ్చి మళ్ళీ మన భూములలో కందకాలు దూవుతారు, మళ్ళీ మొక్కలు వేస్తారు. అందుకొరకు దయచేసి మీ పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్తూ, అదేవిధంగా మిమ్మల్ని వేధిస్తున్న ఫారెస్ట్ అధికారులు ఇంకా ఇతరత్ర ప్రభుత్వ అధికారులు ఎవరున్నా కూడా వాళ్ళందరి మీద కూడా తప్పకుండా చట్టపరంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్.